నారాయణ రెడ్డి గారు మార్కాపురం ఆయన లేరా? గిద్దలూరు అశోక్ రెడ్డి గారు ఇక్కడ ఉన్నారు. నమస్కారం అధ్యక్ష మా మార్కాపురం నియోజకవర్గం పలకల పరిశ్రమకు పెట్టింది పేరు అధ్యక్ష. ఒకప్పుడు మన చిన్నపిల్లలు అందరూ కూడా మనమందరం కూడా ఆ పలకల మీదే చదువుకొని రాసుకున్నటువంటి పరిస్థితి అధ్యక్ష. అటువంటిది ఈ పలకల పరిశ్రమ గడ్డు కాలం వచ్చింది. ఈ పరిశ్రమ అంతరించిపోయేటువంటి పరిస్థితి వచ్చింది అధ్యక్ష. ఒకప్పుడు 30 నుంచి 40 వేల మంది పరిశ్రమ మీద ఆధారపడి బతుకుతున్నటువంటి పరిస్థితి ఈరోజు కేవలం 2-3 వేల మంది మాత్రమే బతికేటువంటి పరిస్థితి వచ్చింది అధ్యక్ష. అందుకనే మీ ద్వారా నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష, ఈరోజు ఏదైతే స్కూల్ పిల్లలకు మనం ఈ కిట్లు ఇస్తా ఉన్నామో ఆ కిట్లో ఈ పలకలు కూడా చేర్చమని చెప్పి మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష. అలాగే డిజైన్ స్లేట్గా మా పలకల పరిశ్రమ కూడా గతంలో పనిచేస్తూ ఉంది అధ్యక్ష. ఈ డిజైన్ స్లేట్కి వచ్చేసరికి అధ్యక్ష GST 18% వసూలు చేస్తా ఉన్నారు అధ్యక్ష. నాపురాయికి వచ్చేసరికల్లా 5% వసూలు చేస్తా ఉన్నారు. మమ్మల్ని కూడా నాపురాయి పరిధిలో పరిగణలోకి తీసుకొని 5% వసూలు చేసి మా ప్రాంత ప్రజలకు న్యాయం చేయమని, ఆ పరిశ్రమను నిలబెట్టమని, ఆ ప్రాంతంలో ప్రజలు జీవించేదానికి ఉన్నటువంటి ఏకైక మార్గం ఆ పలకల పరిశ్రమ ఒక్కటే కాబట్టి ఆ పరిశ్రమను కాపాడమని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష. మంచి సూచన. మార్కాపురం పలక అంటే చాలా ఫేమస్ అది అధ్యక్ష. మా మార్కాపురం నియోజకవర్గం పలకల పరిశ్రమకు పెట్టింది పేరు అధ్యక్ష. ఒకప్పుడు మన చిన్నపిల్లలు అందరూ కూడా మనమందరం కూడా ఆ పలకల మీదే చదువుకొని రాసుకున్నటువంటి పరిస్థితి అధ్యక్ష. అటువంటిది ఈ పలకల పరిశ్రమ గడ్డు కాలం వచ్చింది. ఈ పరిశ్రమ అంతరించిపోయేటువంటి పరిస్థితి వచ్చింది అధ్యక్ష. ఒకప్పుడు 30 నుంచి 40 వేల మంది పరిశ్రమ మీద ఆధారపడి బతుకుతున్నటువంటి పరిస్థితి ఈ రోజు కేవలం 2-3 వేల మంది మాత్రమే బతికేటువంటి పరిస్థితి వచ్చింది అధ్యక్ష. అందుకనే మీ ద్వారా నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష, ఈరోజు ఏదైతే స్కూల్ పిల్లలకు మనం ఈ కిట్లు ఇస్తా ఉన్నామో ఆ కిట్లో ఈ పలకలు కూడా చేర్చమని చెప్పి మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష. అలాగే డిజైన్ స్లేట్ గా మా పలకల పరిశ్రమ కూడా గతంలో పనిచేస్తా ఉంది అధ్యక్ష. ఈ డిజైన్ స్లేట్కి వచ్చేసరికి అధ్యక్ష GST 18% వసూలు చేస్తా ఉన్నారు అధ్యక్ష. నాపురాయికి వచ్చేసరికల్లా 5% వసూలు చేస్తా ఉన్నారు. మమ్మల్ని కూడా నాపురాయి పరిధిలో పరిగణలోకి తీసుకొని 5% వసూలు చేసి మా ప్రాంత ప్రజలకు న్యాయం చేయమని, ఆ